నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌరవం. అయితే గండికోటలో జరిగిన ఇష్యూ మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ వారం రోజులు అయిపోతున్న అమ్మాయిని చంపింది ఎవరు అన్న విషయంపైన అయితే ఇంకా ఒక క్లారిటీ రాలేదని చెప్తున్నారు. అయితే దీనిలోనే ముఖ్యంగా ఎవరైతే ప్రియుడితో వెళ్ళిందో ప్రియుడు అయితే తను చంపలేదు అని చెప్పి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మరైతే ఇక్కడ సొంత అన్నలు చంపారు అని ఒకవైపు వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి అంటే ప్రేమించుకున్న వాళ్ళు ఇలాంటి నిర్మానుష్య ప్రాంతాలకి వెళ్ళడం కావచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఆ మనిషికి ఏమైందో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీటి గురించి మాట్లాడింది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో ఇవాళ జరిగిన ఇష్యూ, అమ్మాయి చూసుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. సో ఇలాంటి టైంలోని ప్రేమ, నెక్స్ట్ అబ్బాయి ఎక్కడికి పిలిస్తే అక్కడికి కాలేజీలో ఎగ్గొట్టి వెళ్ళడం కావచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే అంటే స్టార్టింగ్ నుంచి కూడా అబ్బాయి అంటే లోకేష్ ఏదో ఒకటి చేస్తుంటాడు, తనే చంపేసి ఉంటాడు అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు తను కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ కేసులోని మీకేం అర్థమైంది? ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విధంగా బయటికి వెళ్ళడం కావచ్చు, ఇక్కడ ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే చాలామంది అంటారు ప్రేమిస్తే తప్పే ఉంది. ప్రేమిస్తే తప్పు రైటు మనం ఏం చెప్పం, కానీ అసలు మీరు ఒక 15 ఏళ్ల పిల్ల ఎవరినో ప్రేమిస్తుంది, 2 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, అది అన్నలకి తెలిసి కంట్రోల్లో పెట్టారు, ఆ అమ్మాయిని వేరే చోట ఎక్కడో చదివిస్తున్నారు. ఆ పిల్ల మర్చిపోయింది అనుకునే సమయంలో, ఎందుకంటే నిఘా కూడా పెట్టారు ఆ పిల్ల మీద, అంటే ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా వాళ్ళు సడన్గా ఈ లోకేష్ అన్న పిల్లాడు ఈ పిల్లని గండికోటకి తీసుకెళ్ళాక వాళ్ళు అక్కడ కాసేపు స్పెండ్ చేశాక అబ్బాయికి తెలిసింది వాళ్ళ అన్నలు వస్తున్నారని. తెలవడంతో ఏం చేశాడు, గబగబా నువ్వు తర్వాత రా, నువ్వు ఒక్కతివిరా, నేను ముందే వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం తప్పు కదా. ఇప్పుడు నువ్వు నిజంగా ప్రేమించిన వాడు, ఈ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అక్కడ ఉండాలి, ఉండి ఆ అమ్మాయిని దగ్గరుండి తీసుకెళ్ళి దింపేసి తాడో పేడో తేల్చుకోవాలి. దమ్ము లేని వాడిని ప్రేమించడం ఏంటి, ధైర్యం లేని వాడిని, మీకు అక్కడే అర్థమవుతుంది. అసలు మీ వయసు ఎంత? ఫస్ట్ మీరు కాళ్ళ మీద ఇంకా పూర్తిగా నిలబడలేదు సరిగా. ఇందులో ప్రేమలు దోవలు, ఇందులో మళ్ళీ వాడు పారిపోవడం, ఇంకా అలాంటి వాడిని నమ్ముకుని నువ్వు జీవితం ఏం గడుపుతావు? మీరు చాలా కేసులు ఈ మధ్యకాలంలో చూడండి. సరే ప్రేమించుకుంటారు, ఈ పిల్ల ఇంట్లోంచి నగలును డబ్బు తీసుకుని వెళ్తుంది, ఓ రెండు రోజులో 2 నెలల్లో గడుపుతారు, తర్వాత గొడవలు మొదలవుతాయి. వాడు ఈ పిల్లని చంపడం, ఈ పిల్ల వాడిని చంపడం, ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడము, లేకపోతే రోడ్డు మీదకి రావడము, ఇవే జరుగుతున్నాయి. తర్వాత తల్లిదండ్రులు బ్లేమ్ చేస్తారు, మళ్ళీ మమ్మల్ని వెనక్కి పిలవలేదు, మమ్మల్ని చూసుకోలేదు. మీరు ఏ ధైర్యంతో వెళ్ళారో ఆ ధైర్యంతో మీరు బతకాలి. ఇప్పుడు ఇక్కడ లోకేష్ ఒక తప్పు ఏంటంటే అలా వదిలేసి వెళ్ళిపోవటం అనేది ఫస్ట్ తప్పు. రెండోది, అన్నలు ఆ పిల్లని కూర్చోపెట్టి చెప్పాలి. భయపెట్టినందువల్ల ఏం జరగదు. మీరు ఎంత వద్దంటే ఆ పిల్ల అటువైపు అంత అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ అది ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైతే వద్దంటారో, మనం ఒక చెడు అన్నప్పుడు ఆ చెడు మీదే ఆ పిల్లలు కావచ్చు ఎవరైనా ఆకర్షితులు అవుతారు. సో మీరు ఆకర్షణ కట్ చేయడానికి చూడాలి. లేదు అది నిజమైన ఆకర్షణ అయితే కూర్చోపెట్టి, ఓకే మీరు ప్రేమించుకోండి కానీ కలవకండి, కొద్ది రోజులు మీరు ఉద్యోగం సంపాదించుకోండి, తర్వాత మేమే పెళ్లి చేస్తామని హామీ ఇవ్వండి. లేదు మీరే చేసుకుందరు కానీ, మీకు నచ్చినట్టు మీరు ఉందరు కానీ, ఫస్ట్ చదువుకోండి, ఇప్పుడు ఇంకా నీకు వయసు ఎంత, 14 ఏళ్ళు 15 ఏళ్ళు లేదా 17 ఏళ్ళు అని చెప్పగలగాలి. అంటే భయపెట్టడం వల్ల పనులు జరగవు. భయపెట్టడం వల్ల జరిగేది ఏంటంటే మనం మనుషుల్ని కోల్పోతాం. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అదే జరిగింది. వైష్ణవినో ఏదో అమ్మాయి పేరు. అయితే ఇక్కడ ఏంటంటే అన్నల్ని సస్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళే చంపారని. కానీ అన్నలు చంపినట్టు ఇంకా ప్రూవ్ కాలేదు. లోకేష్ అయితే చంపలేదు. లోకేష్ చంపకపోయినా లోకేష్ ఒక రకంగా ఎందుకు నిందితుడంటే నా దృష్టిలో వదిలేసి వెళ్ళిపోవటం వల్ల ఇవాళ ఆ పిల్ల చచ్చిపోయింది. అదే అబ్బాయి ఏ ధైర్యంతో తీసుకెళ్ళాడో అదే ధైర్యంతో అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి దగ్గర రోడ్డు మీద ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తే ఆ నిర్మానుష్యంగా ఉంటుంది గండికోట అనేది, అందరికీ తెలుసు కడప జిల్లాలో. సో అలాంటి చోట అడవిలో వదిలేయటం అనేది తప్పు. అసలు మీరు అలాంటి ప్లేస్కి వెళ్ళటం ఫస్ట్ తప్పు. రెండో తప్పు, వెళ్ళాక లోకేష్ వదిలేసి వెళ్ళిపోవటం తప్పు. మూడో తప్పు, అన్నలు వస్తున్నారని భయపడడం తప్పు. ఏదైనా నిల్చుని ఎదుర్కోవాలి మనిషి అన్నాక. అలాంటి ధైర్యం లేనప్పుడు ఏ మగాడైనా ప్రేమించకూడదు, ఏ అమ్మాయి అయినా ప్రేమించకూడదు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, అమ్మాయిని అన్నలు చంపారు అంటే పై బట్టలు లేవని తెలుస్తుంది. ఆ రకంగా అన్నలు చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఒకటి మేడం, ఎందుకంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తనకు సంబంధించిన బంధువులు వస్తున్నారని చెప్పగానే వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఆ అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తున్న గ్యాప్లోని తిని వెళ్ళిపోయిన గ్యాప్లో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు అంటారా? అంటే మీ పర్స్పెక్టివ్లో అదే మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయి మీద ఎటువంటి అత్యాచారం జరగలేదంటున్నారు. జరగనప్పుడు బ్రదర్స్ అయితే ఆ రకంగా చేసే అవకాశం లేదు.
మరి ఇక్కడ ఇంకెవరు చేశారు, ఇంకెవరైనా కూడా అంటే దీంట్లో ఉన్నారా, థర్డ్ పర్సన్ ఏదో ఏమంటారు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా చూడాలి. ఏదైనా లోకేష్ వదిలి వెళ్ళడం తప్పండి. అందుకని మీరు ప్రేమించకండి ధైర్యం లేకపోతే. ధైర్యం ఉంటే ఏదైనా ఎదుర్కోండి. ముందు అసలు మీ వయసు ఏంటి, మీరు ఎంతవరకు మీరు పోషించగలరు, మీరు పెళ్లి చేసుకున్నాక మీ తల్లిదండ్రులు ఎందుకు పోషించాలి, ఇవన్నీ ఆలోచించుకోండి. అది అయ్యాక మీరు ప్రేమలో దోమలు వీటిలోకి వెళ్ళమని మనం చెప్తున్నాం. అండ్ ముఖ్యంగా ప్రేమిస్తున్నాడు కదా, క్షేమంగానే చూసుకుంటాడు, లేకపోతే సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాడని చెప్పి చాలామంది నమ్మి వెళ్ళి ఇలాగా చనిపోయిన పరిస్థితుల్లో మనం చాలా కేసెస్లో కూడా చూసాము. సో ఇలా ఆడపిల్లలు ఇంట్లో చెప్పకుండా కాలేజ్ లెగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళకి ఏం చెప్తారు? అది చాలా తప్పండి. ఇప్పుడు వాడెవడో రూమ్కి రమ్మంటే వెళ్ళిపోవడం, వాడెవడో ఏదో ఓయో రూమ్కో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తే వెళ్ళిపోవటం, తర్వాత నింద ఎవరి మీద వేస్తారు మీరు? తల్లిదండ్రులు ఏం చేస్తారు, మిమ్మల్ని నమ్మి కాలేజీకి పంపిస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఇప్పుడు ఈ అట్రాక్షన్స్ ఎంతకాలం ఉంటాయి? మహా అయితే ఓ ఏడాది ఉంటుంది, 6 నెలలు ఉంటుంది. తర్వాత ఇది ఎంత నిజం, మనం నిజంగా ఇతన్ని ప్రేమిస్తున్నామా? అది ఎట్లా ఉంటుందంటే అండి, పాల పొంగు అంటారు చూడండి, ఈ ఆకర్షణలు అలాగే ఉంటాయి. నిజమైన ప్రేమ అయితే సరే నువ్వు ఇప్పుడు పిలుస్తున్నావు కదా, నేను ఇప్పుడు రాను, మన లైఫ్లో సెటిల్ అయ్యాక మనం కలుద్దామని చెప్పేంత ఇది ఉండాలి. ఎందుకంటే వీళ్ళది కూడా తప్పు ఉంటుంది, అమ్మాయిలది కూడా. మనం ఒక అబ్బాయిలనే తప్పు పట్టకూడదు. మీరు కూడా వెళ్తున్నారు కదా, వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఆలోచించుకోండి. లేదు మీరు ఇలాంటివి తెగదంపులు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు కూడా చాలా ఎక్స్ట్రీమ్లకు వెళ్తున్నారు. వాళ్ళని చంపడాలు, పొడవడాలు, వాళ్ళు ప్రేమించమంటే మొహం మీద యాసిడ్లు పోయడాలు, ఇవన్నీ అవి కూడా తప్పే. ఎందుకంటే అసలు మీరు జీవితంలో స్థిరపడకుండా, అసలు మీకు ఒక ఏమన్నా గోల్ లేకుండా లైఫ్లో, ఏదో అమ్మాయి కాస్త అందంగా కనిపించింది కదా అని వెంటబడి వాళ్ళని వేధించి, మీరేమో జులాయిగా తిరిగి తల్లిదండ్రులను బాధ పెట్టి ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ? మనం ఆ మధ్యన ఒక కేసు చూసాం కదా, తల్లి ఏమంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఆ పిల్లాడు చంపేస్తే మా కొడుకుని మేము తెచ్చుకుంటాం బయటికి, ఇంత ధీమాగా చెప్పింది. అంటే ఇక్కడ కొన్ని చోట్ల తల్లిదండ్రులు తప్పు కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమించుకోవడాలు తప్పు ఒప్పు మనకు అనవసరం అండి. కానీ ఇన్ని కేసులు జరుగుతున్నప్పుడు అబ్బాయిలు పిలిచినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి, నేను వెళ్ళాలా వద్దా, వెళ్ళడం వల్ల నాకు చెడు జరిగితే అనే చోట ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.